విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభిస్తోంది. డయేరియాతో మరో వ్యక్తి మృతి చెందాడు. చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. మెడికల్ క్యాంప్ నుంచి ఈ సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు. 2 రోజుల నుంచి వాంతులు విరోచనాలతో బాధపడుతున్నాడు మృతుడు గద్వాల్ నరసింహ. సహాయకులు ఎవరూ లేకపోవడంతో ఇంట్లోనే ఉండిపోయాడు. తూతూ మంత్రంగా ఇంటింటి సర్వే చేపట్టాయి వైద్య బృందాలు. మెడికల్ క్యాంపునకు తీసుకొచ్చేవారు లేక 2 రోజుల నుంచి ఇంట్లోనే ఉండిపోయాడు మృతుడు నరసింహ. ఆసుపత్రికి తరలించిన కాసేపటికే నరసింహ ప్రాణాలు కోల్పోయాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, విజయవాడలో డయేరియా చాలా తీవ్రంగా విజృంభిస్తుంది. ముఖ్యంగా న్యూ రాజరాజేశ్వరిపేటలో గడిచిన 48 గంటలుగా చూస్తే కనుక ఇప్పటి వరకు కూడా 194 కేసులు నమోదైన పరిస్థితి. ఇదే క్రమంలో తాజాగా ఓ వ్యక్తి మృతి చెందారు. ఇప్పటికే 2 చనిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం వారి మరణాలను అధికారికంగా గుర్తించలేదు. అయితే తాజాగా ఏదైతే ఈ గద్వాల్ నరసింహ అనే వ్యక్తి గడిచిన 2 రోజులుగా ఇంట్లోనే ఉండిపోతున్నాడు. ఆయనకి ఇంట్లో సహాయకులు కూడా ఎవరు లేకపోవడంతో విపరీతమైన మోషన్స్ అలాగే వాంతులతో ఇంట్లోనే ఉండిపోయిన పరిస్థితి. అయితే చుట్టుపక్కల ప్రజలు గమనించి అతన్ని బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన మెడికల్ క్యాంపుకు తరలించారు. అయితే అక్కడికి తీసుకొచ్చేసరికి నరసింహ ఆరోగ్యం చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీంతో అక్కడున్న వైద్యులు అతనికి తక్షణ వైద్యం కింద సిపిఆర్ చేశారు. చాలా వరకు కూడా సిపిఆర్ చేసినప్పటికీ కూడా అతను రెస్పాండ్ కాకపోవడంతో హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే నరసింహ మృతి చెందారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక 2 రోజుల నుంచి కూడా తీవ్రంగా డయేరియా విజృంభిస్తుంది. వరుసగా గంటకి కేసులు పెరుగుతున్నా కానీ కూడా అటు ప్రభుత్వంలో కావచ్చు ఇటు అధికారులలో చలనం అనేది కనిపించట్లేదు. వైద్య అధికారులు కూడా కేవలం ఇంటింటి సర్వేలు చేస్తున్నామని చెప్పి తూతు మంత్రంగానే చేస్తున్నారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టాలని ఒకవైపు అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కావచ్చు లేదంటే ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. కేవలం కొద్దిమంది మాత్రమే మెడికల్ క్యాంపులకు రాగలిగిన వారు మాత్రమే వస్తున్నారు. అనేక మంది ఇప్పటికీ ఇళ్లలోనే ఉండిపోయిన పరిస్థితి ఉందనేది చాలా స్పష్టంగా ఈ ఘటన ద్వారా అర్థమవుతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్.